అగ్గిపెట్టి గిగ్గిపెట్టి కోడి కొంగ పీచు పిరంగి పిత్తు ఇది ఫిక్స్. ధనం ఇంధనం ధన్యం దైవం. పెట్రోల్ దాత సుఖీభవ. హలో, హూస్ దిస్? మహాలక్ష్మి. మీ పేరు చెప్తున్నారా, నా పేరు అడుగుతున్నారా? చెప్తా. మొన్ననో సర్వర్ ఇష్యూ అన్నావు, నిన్న నెట్వర్క్ ఇష్యూ అన్నావు, తర్వాత గంటలో ఫోన్ చేస్తాని ఫోన్లు ఎత్తడం మానేసావు. ఈ ఈఎంఐ వాడికి నా 2 నెంబర్ ఎలా తెలిసింది? అంటే కొత్త నెంబర్ నుంచి కాల్ చేసేసరికి గొంతు గుర్తుపట్టలేదు భయ్యా. ఈ నెంబర్ ఎలా తెలిసింది? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో హ్యాండ్ రైటింగ్ మార్చినంత మాత్రాన మెడికల్ షాప్ వాడికి కనిపెట్టడం కష్టం అవుతుందా? నీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నా. ఈఎంఐ పే చేయలేదనుకో అందరి ముందు పరువు తీసి నీ ఫోన్ లాక్కొని వెళ్తా. ఇస్ మై రెగ్యులర్ హాబీ, గుర్తుపెట్టుకో. ఇప్పటికిప్పుడు నాకు అప్పిచ్చే అమ్మని ఎక్కడ దొరుకుతాడు? 10 రూపాయలు ఫేర్ అండ్ లవ్లీ ఒకటి ఇవ్వండి. అంకుల్కి ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ ఒకటి అమ్మా. అంకులా 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 అంటావా మావా అంటావా మావా. పద పద, ట్రిమ్మర్ కొనాలి అర్జెంట్. గడ్డలు మీసాలు గీకేయాలి. పెంచితే పుష్ప అంటారన్నా? లేదురా, అంకుల్ అనేస్తున్నారు. తెస్తే చెక్క అంటారేమో చూసుకో మరి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ ఫాస్ట్ అయిపోకురాయి, క్లచ్ తెగిపోద్ది. పడితే సర్లే, అమీర్ పెట్టుకోని. ఇప్పుడు నీ భయం ఏంటి? ఈఎంఐ కట్టకపోతే వచ్చి ఫోన్ తీసుకెళ్ళిపోతాడా లేదా అనా? అయితే భయపడకు, ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు. లేకపోతే వాడు జాబ్కే రిస్క్. యాజ్ ఏ కో రికవరీ ఏజెంట్గా చెప్తున్నా, కట్టేసి. రే, పెట్రోల్కే పైసలు లేక నేబర్స్ హెల్ప్తో నెట్టుకొస్తున్నా. ఇప్పుడు ఈఎంఐ అంటే ఎలా కట్టాలరా? పోనీ నువ్వేమైనా సెట్ చేస్తావా? అకౌంట్లో 19 రూపీస్ ఉన్నాయా? కొట్టు చెప్తా. డన్, కొట్టేశాం. ఇంకా అర్థం కాలేదా అని? సిగరెట్గా డబ్బులు లేకపోతే ఎవడొస్తాడని చూస్తున్నా. ఇప్పుడు నువ్వు వచ్చి 10,000 అనగానే పర్సులోంచి పుట్టుకొచ్చేస్తాయా? అబ్బా, నాదే పెద్ద ప్యాచ్ వర్క్ అనుకుంటే నీది సరే, స్క్రాచ్ ఆగు, వర్క్ లో చెప్తాను. ఉంది. డబ్బులైతే లేవు కానీ అవి వచ్చే ఐడియా ఒకటి ఉంది. లోన్ యాప్స్. అచ్చా, నాకు తెలియదు మరి. ఎగ్గొడతానని ముందే తెలిసేమో, ఒక్కడు ఇవ్వలేదు. అయితే బయట ఇంట్రెస్ట్కి తీసుకుందాం. నా మీద ట్రస్ట్ లేక పీజీ రెంట్కి నన్ను హ్యాండ్ ఇచ్చాడు. ఇంకా ఇంట్రెస్ట్ ఎలా ఇస్తాడు? పీజీ అంటే నువ్వు ఉండేది ఫ్లాట్లో కదా? దీని ఈఎంఐ కట్టడానికి ఫ్రెండ్ ఇంట్లో ఫ్రీగా ఉంటూ నాన్న దగ్గర పీజీ అని చెప్పి డబ్బులు తీసుకుంటూ మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకా జాబ్ రాదని ఫిక్స్ అయిపోయి నా మెయింటెనెన్స్ డబ్బులు కూడా మ్యారేజ్కి దాచుకుంటున్నాడు. నువ్వు ఉన్న పొజిషన్కి నీకు ఐఫోన్ అవసరమా అని? ఏం చేస్తాం, విలువ అనేది మనిషి నుంచి మనీకి మారిపోయింది. మన బతుకులు ఎంత బెగ్గరగా ఉన్నా బయటికి మాత్రం కాస్ట్లీగా కనిపించాల్సిందే. ఇక్కడ అందరూ దానికి అలవాటు పడినోళ్ళే. లాస్ట్ ఆప్షన్ ఒకటి ఉంది. ఏంటది? మా కంపెనీ వాడికి లోన్ ఇచ్చింది. వాడు ఈఎంఐ కట్టట్లేదు, ఫోన్లు ఎత్తట్లేదు, ఇచ్చిన అడ్రస్లోనూ ఉండట్లేదు. మా కంపెనీ ఎటు వాడిని లైట్ తీసుకుంది. నువ్వు సీరియస్గా తీసుకొని వాడి దగ్గర నుంచి రావాల్సిన 20,000 పట్టుకొచ్చావే అనుకో, నీకో 10,000 నాకో 10,000 పని చేసుకుందాం. నీకే కనబడట్లేదన్నావు, నేనెలా పట్టుకోవాలి? ఆల్టర్నేట్ నెంబర్ ఒకటి ఉంది. నేను చేస్తే కట్ చేస్తున్నాడు, నువ్వు ట్రై చేసి వసూలు చేసుకో. ఏమంటావు? అన్నోన్ నెంబరా? హలో హలో, ఇస్ దిస్ సన్నీ? ఎస్ ఐ యామ్. హూ ఇస్ దిస్? ఇంగ్లీషు? యా, ఐమ్ మహా.
మీ ఫ్రెండ్ సాయి వాళ్ళ కజిన్ని. సాయా వాడి కజిన్స్ కూడా ఉన్నారా? హా, సాయి గురించి కొంచెం మాట్లాడాలి. యా షూర్. తెలుగులోకేనా? అంటే ఫోన్లో కాదు, కలుద్దామా? రాపరా. నీ బాధేంటి బామద్ది? ఇందాకేదో అన్నారు, వినిపించలేదు. అంటే ఫోన్లో కాదు, పర్సనల్గా కలిస్తే బెటర్ కదా. కదా, ఓర్ని అసలు ఇప్పుడు ఫ్రీ ఉన్నారా? వచ్చేయమంటారా? లొకేషన్ పెడతాను, ఒక 20 minutesలో వచ్చేయండి. ఓకే. ఎవర్రా అమ్మాయి? నీ వరుసకి చెల్లి అవుతుంది, నా వయసుకి నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతుంది. నీ మొహం చూస్తే పారిపోతుంది. ఆహా, మన ఫేస్ వాల్యూ అలాంటిది మరి. జస్ట్ చెప్తున్నాను అంతే. పడితే సెన్స్ ఆఫ్ ఏమో లేదు సూర్యుడికి. ఇప్పుడు నీకు ఈ అసలు ఎందుకురా బుజ్జే? లైఫ్లో ఆడవాసన తెలియనోడికి ఈ వాసన గురించి ఏం తెలుస్తుంది? నేను చూస్తే అమ్మాయి పారిపోద్ది, అర్జెంట్ మింగే. వీడు కొత్త ఎక్కేదాకా మారడం. హోటల్ బాగానే ఉంది, తినెక్కడుంది? లోపలికి వెళ్తే ఆర్డర్ ఇచ్చి బిల్ కట్టాల్సి వస్తుందేమో. బయటే వెయిట్ చేద్దాం. హలో, ఎక్కడున్నారు? నేను బయటే ఉన్నా. నేను మీకోసం లోపల వెయిట్ చేస్తున్నా. అయితే బయటకు వచ్చేయండి. తప్పిపోయిందిరా, తను బిల్ కడుతుందని నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాగా. కోల్డ్ కాఫీ లేదా? మీరు అడిగింది హాట్ కాఫీ కదా భయ్యా. అయితే ఒక పంచి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టి 2 hours తర్వాత పట్టుకొచ్చే. మహా, హాయ్, దిస్ ఇస్ సన్నీ. సత్తిబాబు, సన్ ఆఫ్ కుమార్ బాబు. నీకెలా తెలుసు? చెప్తా. 5 months నుంచి ఈఎంఐ పే చేయట్లేదు, ఇచ్చిన అడ్రస్ లో ఉండట్లేదు. ఎగ్గొట్టడానికి ఆప్షన్స్ వెతుక్కున్నాడేమో. ఆల్టర్నేట్ నంబర్, ఆధార్ నీదిచ్చాడు. ఎవడు? నీ ఫ్రెండ్ సాయి. ఈఎంఐ నువ్వే కట్టాలి ఇప్పుడు. ఆహా, చాణక్యం, చక్కగా ఇరికించాం. ₹1 కూడా కట్టను. ఏం చేస్తారో చేసుకోండి. సరే అయితే నేను కూడా ఇట్నుంచిటే పోలీస్ స్టేషన్కి వెళ్తా. పోలీస్ స్టేషన్ అంటే భయపడతా అనుకుంటున్నావా? అయినా లోన్కి నాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నిజమే, ఆ లోన్కి నీకు సంబంధం లేదు, కానీ నీకు నాకు సంబంధం ఉంది కదా. మనం 2 yearsగా రిలేషన్లో ఉన్నాం. జాబ్ అది ఇది అని చెప్పి నా దగ్గర 10 లక్షలు దొబ్బేసి ఇప్పుడు బ్రేకప్ చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు నేనెప్పుడు తీసుకున్నాను అని మీడియా ముందు ఏడ్చుకుంటూ చెప్తే చట్టాలన్నీ నా చుట్టాలే. సెక్షన్ 326A, 326B, 354, 354A, 354B. ఆగాగు. ఫ్రీ చైతన్య అట్లాగా అన్నున్నాయంటక్క. వాటిల్లో ఒక్కటి పెట్టినా మినిమం 5 years. బెయిల్ మీద బయటికి రావాలన్నా లక్షల్లో పే చేయాల్సొస్తుంది. సో నువ్వే డిసైడ్ చేసుకో. నాకు 20,000 ఇస్తావో, వాళ్ళకి లక్షల్లో పే చేసుకుంటావో. ఒక మగాడు రాసిన రాజ్యాంగాలన్నీ ఆడోళ్ళకే ఫేవర్గా ఉంటే ఇంక మేమేం చేస్తాం? కట్టే చేస్తానా? డబ్బులున్నప్పుడు ఫోన్ చేస్తా, వచ్చి పట్టుకెళ్ళు. హలో రాజా సాబ్, డబ్బులిచ్చి ముందుకెళ్ళు. అక్కా, నేను అంబానీ కొడుకుని కాదు, అకౌంట్లో వేలకు వేలు మెయింటైన్ చేయడానికి. చిల్లర నా కొడుకుని. ఇన్ఫాక్ట్ అవి కూడా లేవనుకో. ఇట్రా. ఇప్పుడు మనకి బాగా ఆకలేసినప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేదు, అప్పుడేం చేస్తాం? ఆర్డర్ చేస్తాం.
దానికి డబ్బులు లేకపోతే? అన్న క్యాంటీన్కి వెళ్తాం, దానికి డబ్బులు లేకపోతే? అడుక్కు తింటాం. ఎగ్జాక్ట్లీ. అడుక్కో, నీ ఫ్రెండ్స్కి కాల్ చేసి అడుక్కో. మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను చిల్లరగాన్ని అయితే వాడేమైనా చంద్రబాబు అవుతాడా? వాడు చిల్లరగాడు అవుతాడు. హలో ఉమ్, హలో హలో, చెప్పు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, హ్మ్. కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే డే బై డే ఏం అవసరం వచ్చిందిరా లవడే. ఛ, నాకు అర్జెంటుగా ఆర్థిక సాయం కావాలి. ఇందాక మింగేమన్నావు? ఆ పాపమే ఇప్పుడు షాప్ అయింది. సర్లే, ఎంత కావాలి? ఒక 20. 20,000? రే, డైరెక్ట్గా అమ్మాయితో హనీమూన్కైనా ప్లాన్ చేసావా? అదంతా తర్వాత చెప్తారా? ఉన్నాయా? నువ్వు కలువు, చెప్తా. పచ్చక్. సింగిలా అది? ఏంటి? అదే సింగిలా అని అడుగుతున్నా. లేదు, తమ్ముడున్నాడు. నేను అడిగింది రిలేషన్షిప్ గురించి. నేను అదే చెప్తున్నా, తమ్ముడున్నాడు. పోనీ పెళ్ళైందా లేదా అదేనే క్లారిటీ ఇవ్వండి. నన్ను చూస్తే అలా కనిపిస్తున్నానా? ఈ మధ్య అమ్మాయిలు మెల్లో మంగళసూత్ర వేసుకోవడం మానేశారు కదా, చూసేదా ఆంటీల్లో అమ్మాయిలు అర్థం కావట్లేదు. అయింది. మొగుడికి మందులో యాసిడ్ కలిపి చంపేశా. అమ్మని. అక్క, కొద్దిగా సైడ్ కాపేవా? ఏమైంది? పెట్రోల్ అయిపోయిందేమో. మరి ఇప్పుడెలా? అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వ చూసింది. నువ్వసలు మగాడివేనా? ఓయ్, అది ఎప్పుడు పుట్టినప్పుడే ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు డౌట్ పడుకో. మగాడివై ఉండి ఒక అమ్మాయి బండి నెడుతుంటే చూస్తూ ఉంటావా? అంటే నువ్వు అడగలేదు కదా అని. అమ్మాయిలేది అడగరు. ఇందాక డబ్బులు గట్టిగానే అడిగావుగా. మీ పుష్. పదండి పదండి. వీటికిలా అర్థమైందా? నాకింకా పెళ్ళి కాలేదు. అది నేను అడగలేదు. అంటే అమ్మాయిలు ఏది అడగరు కదా. ఇంకా ఎంత దూరం? ఇంటికా బంకా? మీ ఇంటి దగ్గర పార్కింగ్ ఉందా? ఉంది. అయితే ఇంటికి. దెన్ టర్న్ రైట్. ఇక్కడ ఆపండి. ఇదే మన కొంప. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా. ఓయ్, ఆ, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఓకే. బండ్లు బానే ఉన్నాయే. అగ్గి పెట్టి కోడి. జుక్. అవతారం అస్సలు బాగాలేదు. లుక్ చేంజ్. అవతార్ 4. నువ్వేంటి ఏదో డేట్కి వెళ్తున్నట్టు రెడీ అయ్యావు? డ్యూ టు బ్యాడ్ స్మెల్ ఐ చేంజ్ మై డ్రెస్. సర్లే, డబ్బులిచ్చాడా? ఇవ్వాలంటే వాడు రావాలి కదా. అంటే లేడా? లేడు. మరింతసేపు ఏం చేసావు? డ్రెస్ చేంజ్. నీకు కొంచెమైనా సిగ్గులేదా? అసలు ఏం చేస్తున్నావు? బ్రెయిన్ పనిచేస్తుందా? అసలు నువ్వు మనిషివేనా? మార్నింగ్ నుంచి నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. కొంచెం కూడా బుర్ర యూజ్ చేయకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఎందుకలా చూస్తున్నావు? నీ దగ్గరేంటి ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, రూమ్ స్ప్రే లాగా.
రూమ్ స్ప్రే. జిజ్. హా. ఇప్పుడు బాడీ స్ప్రే. అంటే ఇందాక దాకా రూమ్లో ఉండొచ్చు కదా, అది అంటుకొని ఉంటుంది. నువ్వు ఉంది 5 minutes కదా. అంటే ఈ షర్ట్ అంతకు ముందు నుంచి ఉంది కదా. ఓ అమ్మో, కొంచెంలో తప్పించుకున్నాను. ఇటు డ్రెస్ కూడా చేంజ్ చేశాడంటే సంథింగ్ ఈజ్ అపోలో ఫిష్. మాకేమొద్దు భయ్యా. భయ్యా నేను హే, వాడు మా ఫ్రెండ్ కుబేరా. కుబేరానా? అదేం పేరు? అంటే చిన్నప్పుడు మేము కొంచెం రిచ్లండి. ఆహా. వీడు పిల్లలు రాస్తున్నాడు. రారా రే, డబ్బులు తెచ్చావలేదా? ముందు చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నావు? నేనెక్కడికి తీసుకెళ్తాను రా? మరి డ్రెస్ ఎందుకు చేంజ్ చేసావు? అదా, మా నాన్నతో పెట్టుకుంటే పెన్షన్ ఇచ్చే టైం కూడా పెళ్లి చేయడము. అందుకే నా ట్రై ఏదో నేను చేసుకుంటున్నా. దానికి 20,000 దేనికి? అదంతా పెద్ద కథలేరా, తర్వాత చెప్తా. రే, ఆ అమ్మాయి ఎట్టి చూస్తుంది, డబ్బులు తెచ్చావలేదా? చెప్పందే చిల్లర కూడా బయటికి రాదా, ఆలోచించుకో. అదిరా, అలా లాక్ అయిపోయా. అది పోలీస్ స్టేషన్ అనగానే నువ్వు ప్యాంట్లో పోసేసుకున్నావా? అసలు మగాడివేనంటరా నువ్వు? కాదురా, మాడాగాన్ని. అది నాకు అర్థమైంది కానీ నేను సెట్ చేసి వస్తాను నాకు. అరే, ఏంటి చిన్నపిల్లడు కదా పట్టేద్దాం అనుకున్నావా? 20,000 కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇచ్చేదే లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వెళ్ళు. డ్రాప్ చేయమంటావా? డబ్బులేం తీసుకోలే. ఆల్రెడీ తీసుకున్నావు కదా 5 లక్షలు. ఎప్పుడు? తను నా దగ్గర నుంచి 10 లక్షలు తీసుకుని అందులో 5 లక్షలు నీకు ఇచ్చాడంట కదా. ఎరా ఇచ్చావా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చావని చెప్పేస్తా. రే గిరి, నేను పెట్టే కేసులో A1 వాడైతే A2 నువ్వు అవుతావు. ఇప్పుడు డ్రాప్ చేస్తావా స్టేషన్ దగ్గర? వద్దులేక, ఆటోలో డీజిల్ లేదు. 20,000 అడిగితే 200 ఇచ్చావేంట్రా? నీకిందాలు ఏం చెప్పాను రా? చెప్పందే చిల్లర కూడా బయటికి రాదు. అయ్యో బాబోయ్, గుడిపేశాడు రేటు. ఇచ్చాడా? కొంచెం తక్కువయ్యే. ఎంత? 2 సున్నాలు. మనం వచ్చింది తెలిసిపోయిందేంటి? ఇదేంటి విజయశాంతిలో చెప్తుంది? ఇది తిని కూల్ అవ్వండి. రే నాకు తేలేదా? సన్నీ, ముందు వాడిని నా ముందు నుంచి వెళ్ళిపోమాను. రే పోరా, పోపో. అంటే మీరు కలిసిపోయారేంట్రా? ట్రై చేస్తున్నాం. వాడు వెళ్ళిపోయాడులే గాని సర్లే, మీరు ఇది తిని కూల్ అవ్వండి చెప్తా. ఏంటి? నువ్వు నవ్వుతే బాగుంటావు. తెలుసు. నేను నవ్వుతే బాగుంటానని చాలా మంది చెప్పారు. నమ్మకు, మోసపోతావు. ఎలా అనిసిందంటే, ఇంతకీ పెళ్లి చూపులు ఏం చూస్తున్నారా? లైన్ వేస్తున్నావా? ట్రై చేస్తున్నా. కొంచెమైనా సిగ్గుందా? నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు చేసే పనులేంటి? ఇప్పుడేంటి, టెన్షన్తో గోర్లు కొరుక్కున్నది మాత్రాన డబ్బులు వచ్చి పడతాయా? పడవు కదా. కనీసం ట్రై చేయకుండా అలా ఫ్లర్ట్ చేస్తూ కూర్చుంటే రావు కదా. నాకు వాడు తప్ప అప్పిచ్చేవాడు ఎవడు లేడు ఇక్కడ. నన్నేం చేయమంటావు? ఉన్నారు. ఎవడు? లోన్ యాప్స్. సిచ్యువేషన్తో సంబంధమే లేదు. ఇప్పుడు ఎందుకు కొట్టావు? నీకిందాకే చెప్పాను కదా, నువ్వు నవ్వితే బాగుంటావని అబద్ధం చెప్పారని. మళ్ళీ కావాలని నవ్వుతావు. నేను నవ్విన దానికి కాదు. మరి దేనికి? లోన్ యాప్స్లో ట్రై చేయమన్నది. అది జోకేం కాదే. యాక్చువల్లీ నేను వచ్చిన కొత్తలో దాహానికి డబ్బులు లేకపోతే ఆ లోన్ యాప్స్ ఆదుకున్నాయి. మరి ఇంకేం, ఇప్పుడు ట్రై చేయి. ఆదుకున్న వాడికి హ్యాండ్ ఇవ్వడం అలవాటే కదా. అప్పుడు కట్టలేదు, ఇప్పుడు ఇచ్చే ఛాన్స్ లేదు.
అలా చూడకండి. ఇప్పుడు ఈ అవసరం వస్తుందని నాకు తెలియదు కదా. లోన్ యాప్స్ ఎగ్గొడతానని ముందే తెలుసాము, ఒక్కడూ ఇవ్వలేదు. నవ్వేస్తుందంటే మనం కూడా నవ్వుదాం. ఒడియమ్మ బంటే ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాకు. చెప్పవే. ఈఎంఐ కోసం అని వస్తే ఇక్కడ ఒకడు తగిలాడురా. అచ్చం నాలానే ఉన్నాడు. సేమ్ మెంటాలిటీ, సేమ్ దరిద్రం. జిరాక్స్ కాపీ. అయినా ఇంత దరిద్రంలో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు తెలుసా. ఏంటి ఇదేటో వెళ్ళిపోతున్నట్టుంది. హే, అదేం లేదు, ఊరికే చెప్తున్నాను నీకు. వాడి గురించి రివ్యూస్ పక్కన పెట్టి ముందు నువ్వు వెళ్ళిన పని చూడవే. నీకు టైం ఎక్కువ లేదు, గుర్తుందా? సరే. సత్యబాబు, ఓయ్ సత్యబాబు. కాల్ మీ జస్ట్ సన్నీ అని చెప్పా కదా. సత్యబాబు అంటే ఏంటి? నోరు లేస్తుందేంటి? వెళ్ళాలా పోలీస్ స్టేషన్కి? మార్నింగ్ నుంచి చూస్తున్నా, రోడ్ల మీద తిప్పుతున్నావు, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నేను హా, నేను హా. ట్రై చేస్తున్నా కదండి. ఏంటి నన్నా? నన్నేం చేయమంటారు? మీరేమైనా ఎక్కువ టైం ఇచ్చారంటే లేదు. ఎవరికైనా కాల్ చేసి డబ్బులు అడుగుదాం అంటే తిరిగి నన్నే డబ్బులు అడిగేంత దరిద్రులు నా ఫ్రెండ్స్ అందరూ. పోనీ అడుక్కుందాం అంటే దానికి కూడా అర్హత కావాలి, కాల్లో చేతిలో పోయి ఉండాలి. అసలు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే అప్పైనా చేయాలి, లేదా తప్పైనా చేయాలి. అప్పంటావా? ఎవడెవడు. పోనీ తప్పు చేద్దామంటే కిడ్నాప్లు గట్ట మన వల్ల కాదు. ఏంటి? అవును, మీ నాన్న డబ్బులుంటాయా? చంప పగులుతుంది. మరి ఇంకేం చేయమంటారు? మీ నాన్న అడగలేము, మా నాన్న అడిగితే దెంగేమంటారు. సారీ, ఫ్లోలో వచ్చింది. పోనీ కిడ్నాప్ చేస్తే? మీ నాన్ననా? కాదు, నన్ను. నీ దగ్గర డబ్బులు లేవు కదా. మా నాన్న దగ్గర ఉన్నాయి కదా. అప్పుడు మీ నాన్ని కదా కిడ్నాప్ చేయాల్సింది. మా నాన్న కిడ్నాప్ చేస్తే మనకెవరు డబ్బులు ఇస్తారు అప్పుడు? ఆగు, అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసామని మా నాన్నతో కాల్ చేసి చెప్తే కొడుకు మీద ఎంతో కొంత ప్రేమతో ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తాడు. ఐడియా బానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు నేనెవరు కిడ్నాప్ చేస్తారు? చెప్పు. బ్యాక్ డోరా? ఏంటి? జాబ్ బ్యాక్ డోరా అంటున్నా. ఆ, కొంచెం అలాంటిదే. అర్థం అవుతుంది. ముందు చెప్పు, నేను కిడ్నాప్ ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యరు, మనమే చేశారని కాల్ చేసి చెప్తాం. అదే ఎవరు? హలో అంకుల్, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. డబ్బులు పంపించకపోతే మీ అబ్బాయిని చంపేస్తాం. ఎలా ఇచ్చాం? నోట్లో నీళ్ళేసుకుని కుక్కలు ఇచ్చినట్టు ఆ గొంతేంటి, ఆ గొంతుతో అంకులేంటి? ఏంటి బాలేదా? బేస్ బానే ఉంది కదా. ఆ గొంతేసుకొని మాట్లాడితే మా నాన్నకు డౌట్ లేకుండా నేనే చేశాను డౌట్ వచ్చేస్తుంది. మరి ఇంకెలా మాట్లాడాలి? మీరేం మాట్లాడుతూ? అబ్బా, అమ్మా, అబ్బా, అన్న వదిలే అన్న, ప్లీజ్ అన్న. అడిగి డోలో టాబ్లెట్ అవ్వనరా. సౌండ్స్ విన్నావుగా, ఒక్క అరగంటలో 25,000 ఫోన్ పే చేసావు అనుకో, మీ వాడిని వదిలేస్తాం. లేదనుకో, సౌండ్స్ చేయడానికి మీ వాడుండడు. నీ అబ్బా 20,000 కదా, 25,000 ఏంటి? అసలే వచ్చేది ఎండాకాలం, మన దాహం తీరుతుందిలారా. ఇస్తాడంటావా? మా నాన్న వడ్డీ వ్యాపారి. కొడుక్కి 25,000 పెద్ద లెక్కేం కాదు. ఇలా ఇలా ఇసిరేస్తాడు. మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. లిఫ్ట్ చేయి. చెప్పు కుమార్ బాబు. అరే ధనుష్, ఫోన్ మా ఓడికి. ధనుష్ ఎవడు కుమార్ బాబు? అరే నేను వచ్చానంటే చెప్పు తీసుకుని కొడతాను. ఫోన్ వాడికి. ఇదిగోరా నీకే ఫోన్. ఆ నాన్నగారు నమ్మేశారు కదా, ఇచ్చేసే ప్రాంక్. అరే కోచింగ్ అని పంపిస్తే మీరు చేసే పనులేంట్రా? చెత్త నా కొడకల్లారా. నేను వచ్చానంటే మీ ఇద్దరు పని చెప్తాను. వస్తాను, ఆగండిరా. పై మొట్టలు మాడేసిన జీవితం సంగనకపోయిందిరా. మా నాన్న చంపేస్తారా బాబు. అమ్మో ఎడిడు నీ అబ్బా, మొత్తం నీ వాళ్ళరా. ఎదో మోడలేషన్ నువ్వును. నాకేం తెలుసా మీ నాన్న సెల్లక హోమ్స్ అని. అబ్బా, మా నాన్న దొరికి చంపేస్తారా. దొరికితే డాగ్ చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? నేను పారిపోతా, నేను పారిపోతా, నేను పారిపోతా. ఓయ్ ఓయ్, ఆగు, ఓయ్ ఓయ్, ఆగు. వచ్చావా? ఆగు, పద పోలీస్ స్టేషన్కి. ఎందుకు? నేను ఎలాగో నీకు డబ్బులు ఇవ్వలేను. వాళ్ళని కొట్టి జైలు వేస్తారు. అదే మా నాన్నకు దొరికితే చంపేస్తాడు. పద పద పద, వండిది.
నువ్వు అసలు మగాడివేనా? ఊరికే భయపడతావు. కాదు, నేను కాదు. మా నాన్న కోర్సులు కోచింగ్లను హైదరాబాద్ పంపిస్తే నేను ఇక్కడ తప్ప అన్ని పనులు చేశాను. అసలు ఒక మగాడికి ఐడెంటిటీ, రెస్పెక్ట్ ఏంటో తెలుసా? వాడు చేసే పని అది చిన్నదా పెద్దదా అని కాదు. అది మీ నాన్నను సంపాదించాలనుకుంటున్నాడేమో. నేను చేయలేను మహా. మా వంశవృత్తి అయిన వడ్డీ వ్యాపారం తప్ప నేను ఇంకేం చేయలేను. కనీసం అదైనా చెప్పావా మీ నాన్నకి? ఆ? చెప్తే ఊర్లో ఊరికిచ్చి మరి కొడతాడు. అదంతా కాదు, నువ్వు పద, పోలీస్ స్టేషన్ పద. తప్పు నీది కాదు. ఒకరి మీద డిపెండ్ అయ్యా చూడు, నాది తప్పు. అవును. ప్రాబ్లం నా దగ్గర పెట్టుకొని మార్నింగ్ నుంచి నిన్ను ఇబ్బంది పెట్టా. క్రిస్టోఫర్ నోలన్ సినిమాల్ని మలయాళంలో చూసినట్టుంది. ఏం జరుగుతుంది? తర్వాత గంటలో ఫోన్ చేస్తాని ఫోన్లు ఎత్తడం మానేసావు. ఈఎంఐ పే చేయలేదనుకో, అందరి ముందు పరువు తీసి నీ ఫోన్ లాక్కొని వెళ్తా. వాడి దగ్గర నుంచి రావాల్సిన 20,000 పట్టుకొచ్చావే అనుకో, నీకో 10,000 నాకో 10,000 పని చేసుకుందాం. చిన్న కథ కాదరిదే. దీన్ని కాపాడుకోవడం కోసం. అయినా నీకు నాకు పెద్ద తేడా ఏం లేదురా. నీకు పని చేయడానికి బద్ధకం, నాకు వచ్చింది చేయడానికి బద్ధకం. 20 ఏళ్ళు కష్టపడి చదివి 20,000కి పని చేస్తే ఎక్కడ చులకనగా చూస్తారేమో అని భయం. మాకు అది కూడా లేదు. అయినా సిగ్గు లేకుండా బతికేట్లే. నిజమే, సిగ్గుదిలేస్తే అసలు ఏదీ ఉండదు. ఒకళ్ళని సాటిస్ఫై చేయలేకపోయినా కనీసం మనమైనా హ్యాపీగా ఉంటాంగా. నీ ఫ్లాష్ బ్యాక్ విన్నాక నాకు గట్టిగా ఒకటి కూడా వేస్తుంది. అడగనా? ఏంటది? ఇప్పుడు ఒక ఆడి కారులో నుంచి ఒక బల్సినోడు దిగి ఏ ముక్కు మొహం తెలియనోడు నీ అమ్మ అంటే ఆడు బల్సినోడు కదా అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తాడా, లేదా నీకు లేదా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని గుర్చేస్తాడా? ఆహా, జస్ట్ ఆస్కింగ్ అంతే. నాకు తెలిసినంత వరకు డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది అంతే. మాటే మర్యాదను తీసుకొస్తుంది. అబ్బా, భలే చెప్పావు బాస్. విజిల్ వర్తి డైలాగ్ అంతే. మా ఓడ ఆటో అంకల్ క్యాప్షన్లే. హ్యాపీనెస్ ఈజ్ ఏ డెసిషన్ గీతాంజలి. వెళ్దామా రణబీర్? స్టేషన్కా? నీ రూమ్ దగ్గరికి డ్రాప్ చేస్తా. మరి నీ ఫోన్ సంగతి? ఈఎంఐ పే చేయలేదని నోటికొచ్చినట్టు నాతో మాట్లాడి మిస్బిహేవ్ చేశావని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఇంకా 2G తెలివితేటలు పోయినట్లేవు. పోలీసులకు మాటలే కాదు, సాక్ష్యాలు కూడా కావాలి. పేరు సన్నీ, ఏజ్ 27, హైట్ 5.7. ఎవడ్రా నువ్వు? ప్రస్తుతానికి ఈ అమ్మాయి కంప్లైంట్కి సాక్ష్యాన్ని. అబ్బో, అదేంటి భయ్యా, ఒక అమ్మాయిని అలా ఏడిపించడం కరెక్టా? తప్పు కదూ? దీనికి ఏ సెక్షన్స్ అప్లై అవుతాయి? సెక్షన్ 375A, 375B. అంటే మినిమం 3 ఏళ్ళు జైలు శిక్ష. అంతేగా? ఆగండి, నాకు అర్థమైంది. మీకు టైం కావాలి. ఇంత టైం కావాలి, అంత టైం తీసుకోండి. ఇంతకు ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ మంత్ లో జాబ్ వస్తుంది. అంటే మంత్ ఎండ్కి శాలరీ వస్తుంది. అప్పుడు కనిపించండి. మీ టైమింగ్ బాగుంది, ఆ టైంకి వస్తా. అవును, ఇందాకటి నుంచి ఒకటి గట్టిగా కొట్టేస్తుంది, అడగమంటావా? నిస్సందేహంగా. మీ నాన్నతో ఫోన్ మాట్లాడింది కుబేరా అని ఎలా తెలిసింది? ఆ దరిద్రుడు ట్రూ కలర్ లో పేరు పెట్టుకుంటే కనపడదా? అలా దొరికాడు. భలే ఉన్నారా బాబు. రేపు మీ నాన్నకేం చెప్పబోతున్నావు మరి? ఏముంది, నిజం చెప్పేసి వడ్డీ వ్యాపారం చూసుకుంటా. అయితే ప్రతికుంటే కాల్ చేయి, వచ్చి పరామర్శిస్తా. అంటే మళ్ళీ కలుద్దాం అంటావా?